మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. ఇచ్చారు. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రేపు కేంద్ర మంత్రి గారికి, మన అమిత్ షా గారికి, హోంమంత్రి గారికి రేపు ఇంకో లేఖ కూడా రేపు రాస్తున్నాం. అది కూడా మీకు రిలీజ్ చేస్తాను. నేను జరగలేదు, జరిగింది, తప్పించలేదు అనే వ్యవస్థలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకు? వై? బికాజ్ అంటే అత్యుత్తమైన సంస్థలు ఫెయిల్ అయ్యిందంటే అయితే, లేకపోతే సంతోషం. అయితే ఈ ఫాల్స్ ఇంప్లిమెంట్ పాస్ ఆన్ చేసిన మీద చర్య తీసుకోవాలి కదా అధికారుల మీద. తీసుకోండి. ఎవరి మీద తీసుకుంటారు? అకౌంటబిలిటీ ఎవరి మీద చేస్తారు? ఇంత నేషనల్ వేస్ట్కి, ఇంత సమయానికి, ఇంత ఆ ఏజెన్సీలకు వచ్చిన మచ్చకి ఎవరు బాధ్యులు? లేదు అంటే ఎవరైనా దీన్ని మేనేజ్ చేసిందంటే వారి మీద చర్యలు తీసుకోండి. సమ్మస్ట్ అకౌంటబిలిటీ ఉండాలి దీంట్లో. వేగ్గా ఉంటే మాత్రం దేశం తాలూకా పరువు ప్రతిష్టలకి, పేరు ప్రతిష్టలకి ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇలాంటి వ్యవస్థలు కానీ, మేనేజ్మెంట్లు కానీ అయితే చాలా చెడ్డ పేరు వస్తుంది. సమ్మడి. కాబట్టి నేను రేపు లేఖ రాస్తున్నాను. అమిత్ షా గారు పంపిస్తాను, సాక్షాత్ ప్రధానమంత్రి గారికి కూడా పంపిస్తాను. వీలైతే సమయం అడిగి నేను నా ప్రత్యక్షం కూడా దీన్ని తీసుకెళ్ళిస్తాను. నాట్ ఓన్లీ సిబిఐ, ఇది గరుడ ఆపరేషన్ గరుడ తాలూకా ప్రక్రియలో భాగంగా ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ట్రాక్ చేసుకొస్తూ సిబిఐని ఇన్వాల్వ్ చేసి 3 ఏజెన్సీలు దీంట్లో ఉండి కస్టమ్స్తో కలిపి ఇవాళ ఏమీ లేదు తుస్సుమనిపించేస్తే సంతోషం. మాకు వైజాగ్లో ఎక్స్పోర్ట్ జరగలేదు అదంటే హ్యాపీ. ఎందుకంటే వైజాగ్ ప్రజలుగా, ప్రజాప్రతినిధిగా మాకు ఆ మచ్చరాలేదు మా పోర్ట్కి అన్న వేరే హ్యాపీ. బట్ సైమిల్టేనియస్లీ ఆ రోజు బదనాం చేసి రాజకీయ ఉద్దేశంతో రాజకీయ కుతంత్రాలు చేసుకుని చేయడం ప్రయత్నం చేయడమే కాకుండా ఆ సంస్థల తాలూకా పేరు ప్రతిష్టలు ఎవరు దాని బాధ్యులు? ఇంత వేగ్గా, ఇంత మిస్లీడ్ చేస్తున్న కార్యక్రమాన్ని ఎవరు బాధ్యులు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? సంబడి అకౌంటబుల్. ఓడిపోవడానికి ఇది ఒకటి కారణంగా సో మెనీ కారణాలు అవ్వచ్చు. కానీ ఇలాంటి మేనిపులేట్ ఇది అందుకే నాన్న కదా, అది ఎన్నికలకి దీనికి సంబంధం ఉన్నదా పక్కన పెట్టుకుంటే ఆ సంస్థకు వచ్చిన ఎంత నష్టం, ఆ సంస్థలు తాలూకా పెట్టుకున్న ఎన్నికల కోసమే కానీ దీన్ని ఆపరేషన్లో ఉపయోగించుకుంటే సంస్థ తాలూకు పరువేయం వల్ల, ఈ దేశం పరువేయం వల్ల, ఈ దేశం తాలూకు ప్రతిష్టం వల్ల ఎవరు దీంట్లో తప్పు చేశారు, ఆ తప్పు బయటపడాలి. బాబు నేను ఇందాక చెప్తాను, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కాదు. నేను రాజకీయాల కంటే నాకు ముఖ్యం వ్యవస్థ ముఖ్యం. నాకు రాజకీయాల కంటే వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థలో ఎక్కడ ఎలాంటి మిస్లీడ్ అయ్యి ఎలాంటి కోణాలు జరగకూడదు. వ్యవస్థ బాగుపడాలి. ఎవరున్నా సరే వారు క్షమించడానికి కాదు. సంబడి దీంట్లో బాధ్యుల్ని చేయాలి. చేయకపోతే మాత్రం వ్యవస్థ నష్టపోయినట్లు, ఇది మేనేజ్మెంట్ జరిగినట్టు. చేయకపోతే ఎందుకంటే దేశంలో ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటన జరగలే. సాక్షాత్తు ఆపాదించారు. బ్రెజిల్ ప్రధానమంత్రితోనే పాపం అమ్మాయి ఇక్కడ సాయిరెడ్డి గారికి వచ్చి వారితో లింకులు ఉన్నాయని చెప్పారు. సరే, అవి తేటతలం అయిపోయింది. అవి పక్కపడండి. ఇవన్నీ రాజకీయాల్లో ఒకరు పొల తల్లుకోవడం. కానీ వ్యవస్థలకు రాజకీయాల్లో రాకూడదు కదా. వ్యవస్థలకి ఒక బాధ్యత ఉండాలి కదా. ఇంటర్పోల్కి కానీ, లేకపోతే ఆపరేషన్ గరుడకి కానీ, లేకపోతే సిబిఐకి కానీ ఏం చేస్తున్నాయి ఇవి? కాబట్టి నేను ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి ప్రత్యక్షంగా నేను అపాయింట్మెంట్ అడుగుతాను. ఒక నాకు దొరకకపోతే నేను ఆ లేఖల్ని వాళ్ళ ఆఫీస్లో ఇచ్చి దీని మీద జరపడం